మహాకుంభమేళాను పురస్కరించుకుని అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో గోదావరి నదికి భక్తులు హారతులు సమర్పించే కార్యక్రమం వైభవంగా జరిగింది. ప్రయాగ్రాజ్ కుంభమేళాలో టీటీడీ తరపున వేద పారాయణం చేసి వచ్చిన వేద పండితుడు పెడసనగంటి సీతారామమూర్తి శర్మ అవధాని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గోదావరి మాతకు పసుపు కుంకుమలు నూతన వస్త్రాలతో ఓంకార నక్షత్ర మహాకుంభ హారతులు సమర్పించారు. అనంతరం భక్తులు త్రివేణి సంగమ జలాలను ప్రసాదాలను అందజేశారు. గౌతమి గోదావరి వద్ద మరి ఈ యొక్క సర్వదేవతలు కూడా ఋషులకి ఈ యొక్క మిత్రులందరూ కలిసి వచ్చాము. ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతోంది. నక్షత్ర ఓం నమః శివాయ జన్మ నక్షత్ర ఆధ్యాత్మికులారా, మన భారతదేశంలో ప్రయాగరాజ్ క్షేత్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చారిత్రాత్మకంగా జరుగుతున్నటువంటి మహాకుంభమేళ ఇది 144 సంవత్సరాలు ఒకసారి వస్తుంది. అటువంటి మహాకుంభమేళాకి అనేక కోట్లాది మంది జనం అక్కడ ప్రతినిత్యం కూడా అమృత స్నానాలు చేస్తున్నారు. దానిలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరపున రావులపాలెం గ్రామంలో వేదపారాయణం చేస్తున్నటువంటి నాకు తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క ఆదేశాల మేరకు జనవరి 21వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు కూడా తిరుమల శ్రీవారి యొక్క నమూనా ఆలయంలో అక్కడ లోక కళ్యాణార్థం లోక సంరక్షణార్థం గంగా యమున సరస్వతి నది యొక్క సంగమం వద్ద ఏర్పాటు చేసినటువంటి నమూనా ఆలయంలో ప్రతినిత్యం కూడా లోక కళ్యాణార్థం లోక సంరక్షణార్థం శుక్లయర్వేదం కాణవశాఖ వేదపారాయణం వేదహవనం చేసేటువంటి భాగ్యం కలిగింది. దాంట్లో భాగంగా ప్రతినిత్యం కూడా ఆ యొక్క గంగా యమున సరస్వతి త్రివేణి సంగమ జలం వద్ద నదీ స్నానాలు అమృత స్నానాలు చేసి తర్వాత మన రావులపాలెం గ్రామం వచ్చిన తర్వాత నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, మన రావులపాలెం గ్రామంలో ఉన్నటువంటి గౌతమి గోదావరి నదీ తీరము మనకందరూ కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటిది. అటువంటి మన గౌతమి గోదావరి నదీ తీరం వద్దకి మన రావులపాలెం గ్రామం వాసులు అందరం కలిసి చక్కగా శోభాయాత్రగా ఈరోజు సాయంత్రం ఆదివారం ఏకాదశి దశమి వెళ్ళి ఏకాదశి వచ్చింది. ఈ యొక్క పర్వదినంలో అందరం శోభాయాత్రగా పూర్ణకుంభంలో ఆ యొక్క గంగా యమున సరస్వతి నదీ జలాన్ని నేను తీసుకొచ్చినటువంటి ప్రయాగరాజ్ క్షేత్రం నుంచి నేను తీసుకొచ్చినటువంటి నదీ జలాన్ని గోదావరి నదిలో నిక్షిప్తం చేసి ఆ తదనంతరం అందరం కూడా చక్కగా ఆనందంతో ఎంతో వైభవపేతంగా అమృత స్నానాలు ఆచరించి ఆ తదనంతరము ఆ యొక్క గంగా యమున సరస్వతి నదితో కూడినటువంటి గౌతమి గోదావరి నదీ తీరానికి పసుపు కుంకాలతోటి పుష్పాలతోటి రవికల బొట్టలతోటి పూజ చేసి ఆ తదనంతరం చక్కగా నక్షత్ర హారతి ఓంకార హారతి మహాకుంభహారతి కూడా ఇచ్చి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాము. ఆధ్యాత్మికులారా, మన భారతదేశంలో ప్రయాగరాజ్ క్షేత్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చారిత్రాత్మకంగా జరుగుతున్నటువంటి మహాకుంభమేళ ఇది 144 సంవత్సరాలు ఒకసారి వస్తుంది.